6 ముఖాలతో దర్శనమిచ్చే షణ్ముఖస్వామి ఆలయ గోపురం గురించి తెలుసుకుందాం. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లో ఉన్న శృంగగిరి షణ్ముఖ దేవాలయం ఎంతో ప్రసిద్ధమైనది. శృంగగిరి కొండల్లో ఉన్న షణ్ముఖ ఆలయ గోపురం మురుగన్ యొక్క 6 ముఖాలను కలిగి ఉంటుంది మరియు ఈ గోపురం 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది. ఈ ఆలయం షణ్ముఖస్వామి యొక్క సార్థక నామధేయం ప్రతిఫలించేలా 6 ముఖాలతో ఆలయమంతా కూడా నక్షత్ర ఆకారంలో నిర్మించబడింది. అభయ వరదహస్తాలతో మయూరంపై ఆసీనుడైన స్వామి ఇరువైపులా వల్లి దేవసేన అమ్మవార్లతో నయనానందకరంగా దర్శనమిస్తారు. గర్భాలయానికి ఎదురుగా స్వామివారి వాహనమైన నెమలి పుష్పాలతో అలంకృతమై మనకు కనిపిస్తుంది. ఈ ఆలయం యొక్క గోపురం చాలా అద్భుతంగా ఉంటుంది. 6 ముఖాలతో షణ్ముఖస్వామి రూపంలో ఉంటుంది. ఆ పైన గోపురం 2500 క్రిస్టల్స్తో ఉండి సూర్యభగవానుడు ఎటువైపు ఉన్నా ఆ కిరణాలు ప్రతిఫలించబడేటట్లు ఒక రెయిన్బో సృష్టించేలా అమర్చబడ్డాయి. అంతేకాదు సూర్యకిరణ కాంతిని మూల విరాట్ మీద ప్రసరించేలా అంటే సూర్యకిరణ అభిషేకంగా 2 అడ్డంగా 2 నిలువుగా సెన్సార్లు అమర్చి రోజు మొత్తం మీద సూర్యకిరణాలు ఏ దిశ నుండైనా ప్రధాన దేవత మీద పడేలా అద్భుతంగా నిర్మించారు. ఈ విధంగా చేయడం వల్ల తెల్లవారుజాము నుండి షణ్ముఖ భగవానుడికి సూర్యకిరణాభిషేకం సాధ్యమవుతుంది. దూరంగా విసిరివేయబడ్డట్టు ఉండే కొండల మీద షణ్ముఖస్వామి ప్రేరణతో శృంగేరి శారదాపీఠం యొక్క పీఠాధిపతి శ్రీ 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 భారతీ తీర్థస్వామి డాక్టర్ ఆర్ అరుణాచలం అనే కాంట్రాక్టర్ నియామకంతో నిర్మించబడింది ఈ ఆలయం. శృంగగిరి కొండ దిగువన పంచముఖి వినాయక ఆలయం కూడా నిర్మించబడింది. పంచముఖి వినాయకుడు సింహవాహన రూఢుడై అంటే సింహంపై స్వారీ చేస్తున్నట్టుంటాడు కాబట్టి ఈ ఆలయం కూడా చాలా ప్రత్యేకమైనది. మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్కో దిశ నుండి ఒక్కో రంధ్రం గుండా స్వామిని ద్విముఖ, త్రిముఖ, చతుర్ముఖాలతో దర్శనం చేసుకునేటట్లు ఏర్పాటు చేయడం కూడా ఇక్కడి విశేషం. వినాయకుని దర్శనం అయిన తర్వాత ఇక్కడ శివాలయం కూడా ఉంది. ఇక్కడ పరమశివుడు స్ఫటిక శివలింగంగా దర్శనమిస్తున్నారు. లయకారుడు ఇక్కడ అరుణాచలేశ్వరుడుగా పూజలందుకుంటున్నారు. కుడిపక్కగా పార్వతీ అమ్మవారు అపేత కుచాంబగా పూజలందుకుంటున్నారు. నల్లని శిలారూపంలో పార్వతీదేవి ఎర్రని చీరతో అందంగా దర్శనమిస్తారు. ఆలయం లోపలికి వెళ్లేటప్పుడు దక్షిణమూర్తి స్వామివారు మనకు చిన్ముద్రతో దర్శనమిస్తారు. ఈ ఆలయం లోపలికి వెళ్లేటప్పుడు బియ్యం, అటుకులు, నెయ్యి, ఇతర పదార్థాలను స్వామికి సమర్పించటానికి అమ్ముతారు. లోపల అవి సమర్పించటానికి కొన్ని డబ్బాలు కూడా ఏర్పాటు చేశారు. అందులో వేస్తే అవి స్వామికి చేరినట్లే. ఈ మహిమాన్వితమైన ఆలయం బెంగళూరు నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శృంగగిరి శ్రీ షణ్ముఖస్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.